హాయ్ అండి, అందరికీ నమస్తే. తోటకూర ఫ్రై అయితే చేసుకుందాము. టమాటో ఎండబెట్టింది వేసుకొని చాలా బాగుంటుంది. 10కి 3 కట్టలు అండి, 6 కట్టలు ఇచ్చారు 20 రూపాయలకి. చాలా బాగుంటాయి. మనకి ఎప్పుడైనా సరే తోటకూర తీసుకునేటప్పుడు కాడలు అనేటివి లావుగా ఉన్నది తీసుకుంటే కూర లేతగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎండబెట్టుకున్న టమాటో ముక్కలు. పోయిన సంవత్సరం చేశాను, ఈ సంవత్సరం వరకు కూడా ఉన్నాయి. ఎలా స్టోర్ చేసుకోవాలి, టమాటో మామిడికాయ ముక్కలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మన ఛానల్లో ఉంది, వస్తుంది వీడియో. ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఈ ఎండబెట్టుకున్న టమాటో వేసి లైట్గా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక గుప్పెడంతా ఎండిపోయినది కరివేపాకు వేసుకుంటున్నాను, మీరు పచ్చిదాన్ని వేసుకోవచ్చు. లైట్గా వేయించి అదే మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తోటకూర ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనకి పప్పే కాకుండా శనగపప్పు వేసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, ఒట్టిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ రైస్లోనైనా కలుపుకొని తినొచ్చు. నేను కొర్రన్నం మీదకే చేస్తున్నాను, చాలా బాగుంటుంది. కలుపుకొని తినొచ్చు, మనకు రోటీకి అయితే బాగుంటుంది. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి ఏగేలోపు మనం ఇదంతా కూడా మిక్సీ పొడి చేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడి అనేది. మీకు ఎక్కువగా టమాటా ముక్కలు ఉన్నట్లయితే అలా పొడి చేసి స్టోర్ చేస్తే ఏ కర్రీస్లో కూడా, వేపుడులోకి మెయిన్ పులుపు ఉంటుంది. మనకి టమాటా గ్రేవీ కనబడకుండా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక గుప్పెడంత తోటకూర వేసుకొని బాగా కలిపి మిగతా తోటకూర అంతా కూడా పైన వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటే మనకి ఆకుకూర అంతా కూడా కిందకి బాండీలోనే అడుగుకి వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు ఇంకో 2 సార్లు కలిపేసుకొని మీరు సాల్ట్ ఎంత వేసుకోవాలి అనేది తెలుస్తుంది. చాలామంది ఇలా తోటకూర వేయంగానే, తోటకూరే కాదు ఏ ఆకుకూరైనా ఇలా వేయంగానే సాల్ట్ అనేది వేసినట్లయితే మనకి అంచనా తెలవక ఉప్పు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. ఎందుకంటే మనకి ఆకుకూరలో మన బాడీ సరిపోయినగా ఉప్పు ఉంటుంది. కానీ ఒక్క ఆకుకూరే కాదు, పెరుగు కానివ్వండి, చాలామంది పెరుగులో కూడా వేసుకుంటూ ఉంటారు సాల్ట్. వేయకుండా కూడా వండుకోవచ్చు. తోటకూర ఎలా వండినా నచ్చుతుందండి, మా ఇంట్లో ఇష్టంగా తింటారు. కొద్దిగా సాల్ట్ వేసాను. మనకి ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి, ఈ పొడి చేసుకున్న కొబ్బరి పొడి అంతా వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచి తీసేయడమేనండి. చాలా బాగుంటుంది టేస్టు. మనకి ఎటువంటి రసం లేకుండా కూడా చక్కగా కలుపుకొని తినేయచ్చు. చాలా వరకు ఇష్టంగా ఏంటంటే చాలామంది రైస్లో కొద్దిగా కర్రీ ఉన్నా కలుపుకొని తిన్నాక ఇష్టపడేవాళ్ళు ఇలా ట్రై చేయండి, చక్కగా కలుపుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టు అద్దరిపోయింది అనుకోండి. కొర్రలు ఎక్కువగా వండుతాయి కాబట్టి కొర్ర రైస్ అయితే కలుపుకొని తింటున్నాను. టేస్టు మనకి ఏ కర్రీ అయినా కొంచెం నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు నెయ్యి వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అది కూడా మనం ఇంట్లో తీసిందే. మీగడంతా కూడా వారం రోజులు ఫ్రిడ్జ్లో పెడతాను బాక్స్లో వేసి. అదే మీగడే మరిగించేస్తాను. ఏం మిక్సీలో వేసి వెన్న గడ్డ తీయను, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మీగడ మరిగించేస్తే మనకి ఈజీగా నెయ్యి అనేది వచ్చేస్తుంది. టేస్ట్ అద్దరిపోయిందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి.